కూడా లొకేషన్ చాలా బాగుంటుంది. సో చెట్లు మొత్తం పైన ఇలాగా అండర్ గ్రౌండ్లో పోతే ఎలాగ ఉంటుంది అలాగ ఉంటుంది. ఇక్కడ నేచర్ అండర్ గ్రౌండ్. ఇది కొన్ని వేల ఫోన్లు మనం అయితే సెర్చ్ చేసిన తర్వాత ఇదైతే మనకైతే నచ్చింది. దానికోసం హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత ఒక చిన్న బ్లాగ్ తీస్తున్నాను. సో చిన్నది కాదు, ఇది చాలా ఇంపార్టెంట్ బ్లాగు. సో ఈరోజు మనం అయితే మన మొబైల్ అయితే కొనబోతున్నాం. సో మొబైల్ ఏం కొంటామో నాకైతే ఐడియా లేదు. సో మీకైతే ఐడియా అయితే వచ్చేస్తుంటుంది మన థంబ్నెయిల్ టైటిల్ అయితే పెట్టి. సో వన్స్ ఇప్పుడు మన ఓల్డ్ మొబైల్ని మీకైతే నేనైతే చూపిస్తాను చూడండి. ఇప్పుడు సో మన ఓల్డ్ మొబైల్ చూడండి ఇప్పుడు ఎలాగైపోయిందో. సో కొన్ని సందర్భాల వల్ల ఇదైతే ఇలాగైతే అయిపోయింది. సో బ్యాక్ సైడ్ కూడా మొత్తం పగిలిపోయింది ఇది ఫోను. సో చాలా రోజుల నుంచి మన దగ్గర అయితే మొబైల్ అనేది లేదు. సో ఈ మొబైల్ లేని వల్ల మనం అయితే వ్లాగ్స్ అనేది తీయట్లేదు అనమాట. సో చాలా రోజుల నుంచి నేను వ్లాగ్స్ అనేది తీయలేదు. లాస్ట్ మనం అయితే పెంచులకోన వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాం కదా. సో అదే మన లాస్ట్ వ్లాగ్. సో మనం అయితే ఇప్పుడైతే మొత్తం అయితే సెటప్ అయితే అయిపోయింది. సో మనం అయితే మన బ్యాగ్ ఇంకా మన హెల్మెట్ తీసుకుని అయితే మనం అయితే ఇక మొబైల్ షోరూమ్కి అయితే వెళ్ళిపోవడమే. సో మనం అయితే ఇక్కడి నుంచి అయితే బయలుదేరదాం. మీకైతే గోప్రో వ్యూలు అయితే నేనైతే వెల్కమ్ అయితే చెప్పుకుంటాను. సో ఇప్పుడు మనం అయితే హైవే దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఫ్రంట్ మీకు కనిపిస్తుంటుంది. సో ఇక్కడ ఇంకా వాటర్ అనేది తగ్గలేదు. సో చూస్తున్నారు కదా మీరు. సో మన ఫేవరెట్ ప్లేస్ ఇది. సో అందుకోసమే మళ్ళీ నేనైతే ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. వెల్కమ్ టు నేషనల్ హైవే 16. ఎప్పుడో 10కి వెళ్దాం అనుకున్నా, ఇప్పుడు చూస్తే 11:45 అయిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఇప్పుడైతే మొబైల్ షోరూమ్ దగ్గరికి అయితే వెళ్ళట్లేదు. సో ఫస్ట్ మనమైతే మా ఫ్రెండ్ పెళ్ళి అయితే ఉంది. పెళ్ళికి వెళ్ళిన తర్వాత సో దాని తర్వాత మనమైతే మొబైల్ షోరూమ్కి అయితే వెళ్తాం. సో ఈరోజు కూడా క్లైమేట్ అనేది చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత మనమైతే ఇలాగా ఎప్పుడు ఏదో ఒక వీడియో చేశాను అనుకోండి, మళ్ళీ దానికి ఇంకో వీడియో చేయాలంటే చాలా అంటే చాలా గ్యాప్ వచ్చేస్తుంది. ఒక మోటో బ్లాగింగ్ ఏదైనా ఫాల్స్కి ఎక్కడైనా వెళ్ళాం అనుకోండి, నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఊర్లో ఏదో ఒక ప్లేస్కి అలాగుంటుంది. సో కంటిన్యూగా మనకి మోటో బ్లాగింగ్ సెటప్లోనే ఈ బ్లాగ్ అనేది ఉంటే అప్పుడు బాగుంటుంది. సో ఒకసారి వ్లాగ్ చేస్తాం, ఒకసారి మోటో బ్లాగ్ చేస్తుంటాం. సో నేనైతే OnePlus 11R తీసుకుందామని అనుకుంటున్నాను. సో బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. సో నేనైతే ఫిక్స్ అయిపోయాను ఒక 70% వరకు 11R తీసుకుందామని. బట్ చూద్దాం ఎలాగుంటుందో ఏందో. సో ఇప్పుడు మనం అయితే బ్యూటిఫుల్ పెన్నా రివర్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో నేనైతే ఎప్పుడు వ్లాగ్ చేసిన ఈ హైవే మీద ఇటు వచ్చిన కన్ఫామ్గా నేనైతే ఈ పెన్నా రివర్ అయితే మీకైతే చూపిస్తూనే ఉంటాను. ఎందుకంటే ఇక్కడ లొకేషన్ వేరే లెవెల్ ఉంటుంది. ఎవరైతే నెల్లూరులో ఉంటారో వాళ్ళకి ఈ లొకేషన్ ఎలాగుంటుందో తెలుసు. చూడండి, యాజ్ ఎ పీస్ఫుల్ ప్లేస్ అంటే ఇదే అన్నమాట. సో ఎన్ని హైవే పైన ఎన్ని వెహికల్స్ వెళ్ళినా బట్ బాగుంటుంది ఇక్కడి నుంచి చూస్తూ ఉంటే. ఈ నేషనల్ హైవే 16 మీద వెళ్తే తెలియని ఒక ఫీలింగ్ లైఫ్లో ఎప్పుడు రాదు. అలాంటి ఫీలింగ్ బెస్ట్ ఫీలింగ్ ఇన్ ద వరల్డ్ అంటున్నా, ఇన్ మై లైఫ్. ఇక్కడి నుంచి ఉండేది అసలైన ట్రాఫిక్ మనకి. సో ఇప్పుడే పెళ్ళికి అయితే అటెండ్ అయిన తర్వాత లంచ్ కూడా అక్కడే అయిపోయింది. సో ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ నుంచి రిలయన్స్ స్టోర్ దగ్గరికి అయితే వెళ్తున్నాను అన్నమాట. సో రిలయన్స్ స్టోర్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఉన్నాడు. సో దానికోసం మనం అయితే స్టోర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. 8GB RAM 128GB వేరియంట్లో అయితే నేను మా విలేజ్లోనే తీసుకునేవాడిని, అల్లూరులో. సో 16GB 256 కావాలి మనకి. సో దానికోసం నేనైతే నెల్లూరుకి వచ్చి తీసుకుంటున్నాను. సో నేనైతే నిన్న కాల్ చేశాను రిలయన్స్ వాళ్ళకి. సో ఉంది రండి అని చెప్పారు. ట్రాఫిక్ మాత్రం టౌన్లో వస్తే ఇదే తలనొప్పి. ఫస్ట్లో అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఇక్కడ మాత్రం. ఇప్పుడు మాత్రం సింపుల్గా అయితే వెళ్ళిపోతున్నారు ఇక్కడ మొత్తం. సో ఇంకా మనం రిలయన్స్ స్టోర్లో ఎలాగో వ్లాగ్ చేయాలా నాకైతే కొంచెం గిల్టీగా అయితే ఉంది. రిలయన్స్ డిజిటల్.
సో ఇదిగోండి ఇక్కడ. సో మనం అయితే ఇప్పుడు ఎటు వెళ్ళిపోవడమే. అన్నయ్య మమ్మల్ని చిత్రంగా చూస్తున్నాడు. మనమైతే రిలయన్స్ స్టోర్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో ఇక్కడ టీవీలో వాయిస్ సౌండ్ వస్తుంది కాబట్టి సో దానికోసం మనం అయితే కాపీరైట్ వస్తుందని నేను అయితే ఎడిట్ చేసేటప్పుడు మళ్ళీ అయితే వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే టీవీ అయితే చూస్తున్నారు కదా మీరు. సో ఈ టీవీ ప్రైస్ వేస్తే మాత్రం చాలా అంటే చాలా హెవీగా ఉంది ప్రైస్ మాత్రం. సో 3,30,000 అంట. సో 3,30,000 టీవీయా? సో అదే నా దగ్గర ఉంటే నేనైతే సూపర్ బైక్కి డౌన్ పేమెంట్ కట్టేసేవాడిని. సో ఇప్పుడు మనం తీసుకోబోతున్న మొబైల్ అయితే చూస్తున్నాం కదా ఇక్కడ, OnePlus 11R. సో ఇదే అనమాట. సో బ్యాక్ సైడ్ చూడండి ఎలా ఉందో. సో ఒక ప్రీమియం లుక్ అయితే ఉంది మొబైల్ అయితే. సో దీనిలో మాత్రం కొన్ని వేల ఫోన్లు మనం అయితే సెర్చ్ చేసిన తర్వాత ఇదైతే మనకైతే నచ్చింది. దానికోసం A few minutes later. సో మనమైతే ఇప్పుడైతే మన OnePlus 11R తీసుకున్నాం అనమాట. సో మన దీన్ని అయితే ఇక అన్బాక్సింగ్ చేసేద్దాం ఇక్కడే. సో ఫైనలీ మన OnePlus 11R 16GB 256 అనమాట. సో ఇదైతే అన్బాక్సింగ్ అయితే చేసేస్తున్నారు. సో ఇప్పుడు చూడండి, ఇదిగో మన మొబైల్. సో మొబైల్ మాత్రం ఆ టైంలో మాత్రం నా ఎగ్జైట్మెంట్ అయితే చాలా అంటే చాలా హైలో అయితే ఉన్నింది. సో నేనైతే ఏదేదో మాట్లాడేసాను అక్కడ. సో ఆ పాటల వల్ల అయితే నేనైతే మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. సో ఓవరాల్గా మన మొబైల్ చూడండి ఎలాగుందో. సో నేనైతే సిల్వర్ కలర్ అయితే తీసుకున్నాను. సో దీనిలో అయితే ఇంకా వీళ్ళైతే ఛార్జింగ్ కేబుల్ ఇంకా అడాప్టర్ అయితే ఇచ్చారు. సో 100 వాట్స్ అన్నమాట ఇదైతే. సో ఇది ఇప్పుడైతే మీకు అయితే చూపిస్తా చూడండి. సో 100 వాట్స్ ఛార్జర్ ఇది. సో ఫైనలీ మనం అయితే మొబైల్ అయితే తీసుకున్నాం ఇక్కడ. సో దీనిలో అయితే మొబైల్ అయితే ఉంది. సో అక్కడ వాయిస్ అనేది రాలేదన్నమాట. సో నేనైతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఎడిట్ చేసిన తర్వాత మళ్ళీ అయితే మాట్లాడాలి. సో మనమైతే ఇక్కడ నుంచి ఇక బయలుదేరదాం. సో ఇప్పుడు మనం అయితే మొబైల్ అయితే తీసుకున్నాం. సో నా హ్యాపీనెస్ ఇప్పుడు ఎందుకులే అంతా లేదు. సో ఫుల్ హ్యాపీ ఈరోజు మాత్రం మనం అయితే. సో మనం చెప్పాలంటే అసలు ఆ ఫోన్ కావాలనండి అసలు నా మాటలు కూడా రావట్లేదు. సో నేనైతే అసలు ఆ ఫోన్ కొంటానని నేనైతే అనుకోలేదు. సో ఏదో వివో ఏదో ఒకటి కొనుక్కుంటాం అనుకున్నాను కానీ బట్ సో వన్స్ ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే మనమైతే ఇంటికి బయలుదేరడమే. సో అక్కడ మనం అన్బాక్సింగ్ చేసిన దగ్గర అయితే వాయిస్ అనేది రాదు. సో ఎందుకంటే అక్కడ కొన్ని ఏమవుతుంది అక్కడ కొన్ని వాయిస్ అయితే వస్తున్నాయి, టీవీ సౌండ్స్వి. అదైతే వచ్చి కాపీరైట్ క్లెయిమ్ అయితే వస్తుంది కాబట్టి నేనైతే అక్కడ మళ్ళీ ఎడిటింగ్ చేసేటప్పుడు అయితే మళ్ళీ నేను మాట్లాడి మొత్తం అయితే పెట్టాలన్నమాట. సో ఇంకా వచ్చి ఈ మొబైల్కి మనం అయితే ఇంకొక నెక్స్ట్ వీడియో అయితే తీయాలి. కంప్లీట్లీ ఎలాగుంటుంది ఈ మొబైలు అంటే యాజ్ ఏ చిన్న యూట్యూబర్గా నాకు ఎలాగుంది. సో ఎవరైనా కొనాలి అనుకుంటే కూడా నేనైతే వాళ్ళకి వచ్చే వీడియోలో నేనైతే చెప్పేస్తాను అనమాట. సో మనమే అలాగ అంత పెద్ద యూట్యూబర్లు ఏం కాదు కదా, టెక్ యూట్యూబర్లు అయితే కాదు. సో యాజ్ ఏ చిన్న యూట్యూబర్లకైనా పెద్ద యూట్యూబర్ యాజ్ ఏ యూజర్గా ఎలాగుంది ఏందనేది నేనైతే మీకైతే ఓపెన్గా చేసి చెప్పేస్తాను అనమాట. ఈ రోడ్ ఇంకా కన్స్ట్రక్షన్స్ చేస్తూనే ఉన్నారు వీళ్ళు. ఎప్పుడు అవుద్దో ఇది. సో వేస్తున్నారులే, మొత్తం అయితే అయిపోతుంది మ్యాక్సిమం. రైట్ సైడ్ చూస్తున్నారు కదా. సో తారు కూడా అయితే వీరు వెళ్తే వేసేసారు ఒక లైను. ఎన్ని లైన్ లేదు టోటల్ వచ్చి 6 లైనా ఇది? ఒక నాయన ఐ థింక్ 4 లైన్ అనుకుంటాలే, 4 లైన్లే. సో ఈ రోడ్డు మాత్రం వేసే వరకు ఇదే తలనొప్పి అనమాట. సో ఫుల్ ట్రాఫిక్ ఇంకా ఈ గతుకులు. సో ఆ సైడ్ అయిపోయింది మ్యాక్సిమం మొత్తం. సో ఈ సైడ్ అయితే ఉంది. సో మనమైతే ఇంకొక చిన్నది తీసుకోవాలి, ఇది మర్చిపోయాము. సో దీనికి ఎలాగో మెమొరీ కార్డు వేయడానికి ప్లేస్ ఉండదు కాబట్టి సో మనమైతే ఏమంటారు పెన్ డ్రైవ్ అంటారు కదా, పెన్ డ్రైవ్ లాంటిది అయితే మనమైతే తీసుకోవాలి మొబైల్కి. సో అది నేనైతే మర్చిపోయాను తీసుకోవడం. బాచా అది తీసుకోవాల్సింది. సో ఇక్కడ మొత్తం రోడ్డు మొత్తం సూపర్గా ఉంది. సో వీఆర్ బ్యాక్ టు ఆన్ నేషనల్ హైవే 16. సో మళ్ళీ మనం అయితే నేషనల్ హైవే పైకి అయితే వచ్చేసాం.
సో మనం కిందకైతే వెళ్ళామనుకోండి కోవూరు అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీరైతే చూశారు కదా, ఆ రోడ్ అనేది చాలా అంటే చాలా గుంతలు అయితే ఉన్నాయి. మీరు ఎవరైనా వచ్చినప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా అయితే రండి, బీ కేర్ఫుల్. సో పెద్ద పెద్ద లారీలు ఇంకా వెళ్తుంటాయి పక్కన, కొంచెం గుంతలు అదంతా మొత్తం అయితే ఉంది. సో బీ కేర్ఫుల్ అబ్బా. సో మనం అయితే మళ్ళీ ఇక్కడ హైవేని బాయ్ బాయ్ ఇక హైవేని మనం అయితే. సో ఒక మంచి రైడ్తో మళ్ళీ అయితే ఈ హైవేని మనం అయితే మీట్ అవుదాం. సో నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే మీకైతే తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి గాయస్. సో ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా లేని చోట ఎక్కడ బ్రదర్, ప్రతి చోట జాగ్రత్తగా ఉంటే మీకే మంచిది. సో వర్షాలు వస్తే ఇక్కడ పరిస్థితి ఏంది బాబాయ్? బస్సు కూడా రాదు. ఐ థింక్ అక్కడ బస్సు రాదేమో. లాంగ్ అయిపోతే వీడియో నాకే అంత నచ్చదు. మినిమం ఒక 16 మినిట్స్ నుంచి కిందకే ఉంటుంది నా వీడియో మొత్తం అయితే. 15, 14 అలాగా 13. సో 16 పై నుంచి 17, 18 వచ్చింది అనుకోండి. సో నేను ఆటోమేటిక్గా కొన్ని క్లిప్లు అయితే డిలీట్ చేసేస్తాను. సో అలా ఉంటుంది మనతోని. సో మీరైతే లాస్ట్ వీడియోలో కొంచెం లవ్ అండ్ సపోర్ట్ అనేది ఇచ్చారనమాట. సో 1.2K వ్యూస్ ఎంత సంథింగ్ అయితే వచ్చింది. ఇక్కడ కూడా లొకేషన్ చాలా బాగుంటుంది. సో చెట్లు మొత్తం పైన ఇలాగా అండర్ గ్రౌండ్లో పోతే ఎలాగ ఉంటుంది అలాగ ఉంటుంది. ఇక్కడ నేచర్ అండర్ గ్రౌండ్ ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ మాత్రం పొలాలు మొత్తం వేసేసారు. ఇక్కడ చాలా ప్రశాంతంగా అయితే ఉంది. ఇక్కడ క్లైమేట్ మాత్రం సూపర్గా ఉంది, చల్లగా ఉంది. సో నేనైతే ఈ వీడియోని 2 పార్ట్స్ అయితే చేద్దామని నేనైతే అనుకుంటున్నాను. సో వీడియో అయితే చాలా అంటే చాలా పెద్దదైపోద్ది. సో పొద్దున మనం అక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత నుంచి ఇంకా మనం ఇప్పుడు అంత దూరం ఒక పార్ట్ చేసి అక్కడి నుంచి ఇంకో పార్ట్ చేద్దామని నేనైతే అనుకుంటున్నాను. సో చూడండి, అప్పుడెప్పుడో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కట్టిన బ్రిడ్జ్ ఇది. ఎంత గ్రేట్ కదా, అప్పుడు కట్టిన బ్రిడ్జ్ ఇప్పటి వరకు ఉందంటే. లొకేషన్ చూడండి ఎలాగుందో, సూపర్గా ఉంది. దీనిలో కనిపిస్తుందో లేదో బట్ టెంకాయ చెట్లు, తాటి చెట్లు కన్నా పొలం దగ్గర ఉండే టెంకాయ చెట్లు ఉంటేనే బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. లొకేషన్ కూడా చూడడానికి కూడా చాలా బాగుంటుంది. తాటి చెట్లు ఉంటే అంతగా లుక్ ఉండదు, బట్ టెంకాయ చెట్టు ఉంటే చాలా బాగుంటుంది. సో ఫైనలీ మనం అయితే అల్లూరుకి అయితే వచ్చేసాం. సో చూస్తున్నారు కదా, అల్లూరు విలేజ్. మన సబ్స్క్రైబర్స్కి చాలామంది ఉన్న ప్లేస్ అన్నమాట ఇది. చాలామందికి అంటున్నాను. సో గవర్నమెంట్ హాస్పిటల్, పోలీస్ స్టేషన్ ఇంకా చాలా ఉంది అడ్డా ఇక్కడ మాత్రం. A few minutes later. సో ఫైనలీ నేనైతే ఇంటికి అయితే వచ్చేసాను. సో మన OnePlus 11R బాక్స్. సో ఇప్పుడైతే మీరైతే దీన్ని అన్బాక్సింగ్ కూడా చూశారు కదా. సో స్టోర్లో మీరైతే దీన్ని అయితే అన్బాక్సింగ్ కూడా చూశారు. సో నేనైతే ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో పార్ట్ 2 అనేది నేనైతే పెడదాం అనుకుంటున్నాను. సో ఈ ఫోన్ ఎక్స్పీరియన్స్ అంటే పర్ఫార్మెన్స్ ఇంకా బ్యాటరీ హెల్త్ మొత్తం ఎలాగుంటుందని నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే మీకైతే చూపిస్తాను. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది నేను అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా మీ ఫ్యామిలీ ఇంకా మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోనే షేర్ చేయండి. సో మనకైతే సబ్స్క్రైబర్స్ కావాలి కాబట్టి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాం కాబట్టి. సో వీడియో ఎలా తప్పకుండా కామెంట్ చేయండి. ఉంటాను, నెక్స్ట్ వీడియో కలుద్దాం. టేక్ కేర్, బై బాయ్.